హలో మొక్కల ప్రేమికులు, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం అయితే ఇవాళ చెప్దాం అనుకుంటున్నానండి. ఏంటంటే, మన తోటలోనే చాలా రకాల కలుపు మొక్కలు ఉంటాయి, తీసి పారేయొద్దు అని చెప్తూ ఉంటాం. నేను కూడా చెప్తాను. బట్ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మన తోటలోనే ఉన్నివ్వండి, మనకి బాగా దొరికిందే కానివ్వండి. కానీ మనకి ప్రాపర్ యూసేజ్ తెలియకుండా అన్ని రకాల ఆకులు వైద్యానికి పనికిరావు. అండ్ ఆ విషయాలు పూర్తిగా తెలియకుండా, అవగాహన లేకుండా వాడితే చాలా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల ఆకులు బాగా వేడి చేస్తాయి. కొన్ని రకాల ఆకులు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కుప్పింటాకు ఉంది. సో అదేంటి, ఆస్తమా జలుబు తగ్గించడానికి పనిచేస్తుంది. కానీ దాన్ని వాడే విధానం తెలియాలి. అంటే ఏ ఏజ్ గ్రూప్స్కి పనికొస్తుందో తెలియాలి. అండ్ శరీరాల్లో కఫ, వాత, పిత్త అని 3 రకాల శరీరాలు ఉంటాయి. సో అందరికీ అన్నీ పడవన్నమాట. సో అన్ని రకాల ఆకులు ఏదో చెప్పారు కదా అని మీకు నచ్చినట్టుగా వాడారంటే మాత్రం అది వైద్యం కాదు. వైద్యం వికటించి చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. నేను అలాంటి లైవ్ ఎగ్జాంపుల్స్ ఒక 2-3 కూడా చూశానండి. కాబట్టి దయచేసి మీ గార్డెన్లో ఏవైనా కలుపు మొక్కలు ఉంటే, అవి మెడిసినల్ ప్లాంట్స్ అని మీకు అనిపిస్తే వాటి గురించి పూర్తి అవగాహన తెచ్చుకొని, ఎవరైనా ప్రకృతి వైద్యం కానీ ఆయుర్వేదం కానీ తెలిసిన వాళ్ళని అడిగి వాడమని నా సలహా. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, అన్ని రకాల ఆకులు అందరికీ పనికిరావు. తెలియకుండా వాడేయకండి ఏది పడితే అది.